ఎల్పీజీ గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్టెల పంపిణీని హైదరాబాద్ హఫీజ్పేట్ వినాయక నగర్లోని లోటరీ క్లబ్ నిర్వహించింది. సుమారు 60 మంది ఉచితంగా ఎల్పీజీ ఐరన్ బాక్సులు పంపిణీ చేశారు. ఎల్పీజీ ఐరన్ బాక్సుల వాడకం వల్ల ఇంధనం ఖర్చు 50% ఆదా అవుతుందని, ఖర్చు తక్కువ మన్నిక ఎక్కువ ఉంటుందని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టు ఈకో పేరుతో ఇప్పటికీ 5,000కు పైగా ఎల్పీజీ ఐరన్ బాక్సులను ఉపయోగిస్తున్నారన్నారు. We work for nano entrepreneurs and building entrepreneurial mindset for the students. Under this initiative, we have Istri project making coal Istri Vyapari move from coal to LPG, and we have impacted 6,000 plus Vyaparis across Bangalore, Chennai, and Jaipur. And Hyderabad is the first city where the Rotaries, especially the RCH legends, Rotary has come together in collaboration with Udyam, want to convert entire Hyderabad coal-free zone, and no Vyapari should use a coal, and everyone should move to LPG. So this is a great initiative. Along with the Rotary and Udyam is trying to work towards making the city a better city, a less carbon emission city. Thank you for the opportunity. The Rotary has given this opportunity to pick up. ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందండి, విచ్ ఇస్ డొనేటింగ్ ఎల్పిజి ఐరన్ బాక్సెస్ ఫర్ ది ఇస్త్రీ వ్యాపారీస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఆ కోల్ యూసేజ్ వల్ల వీళ్ళకి టైంకి అన్నం తినడానికి కాదు, ఎందుకంటే అది చల్లారిపోతే మళ్ళీ వాళ్ళు ఇస్త్రీ చేయలేరు. సో వాళ్ళకి టైం సేవ్ అవ్వడమే కాకుండా వాళ్ళు యూజ్ చేసే ఇస్త్రీ పెట్టెలు విత్ ఐరన్ వేసిన తర్వాత, కోల్ వేసిన తర్వాత అది ఎంత హెవీ అయిపోతాయి అంటే, వాళ్ళు మూవ్ చేసిన దానికి వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ కానీ లేకపోతే వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్కువ మంది ఫీమేల్స్ దీంట్లో వర్క్ చేయలేరు. సో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఒక ఫీమేల్ కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక ఐరన్ బాక్స్ విచ్ ఇస్ అన్ ఎల్పిజి ఐరన్ బాక్స్ విచ్ ఇస్ ఎకనామికలీ సస్టైనబుల్ ఆల్సో. దాంతోపాటు వీళ్ళు టైం ఒకటే సేవ్ చేయడం కాకుండా, బికాజ్ దానికి హీట్ కావడానికి ఎక్కువ టైం కాదు కాబట్టి వాళ్ళు ఐరన్ చేసేటానికి వాళ్ళకి ఉన్న టైంలో వాళ్ళు డబుల్ ద క్వాంటిటీ ఐరన్ చేయగలుగుతారు. సో ఎవ్రీ ఇస్త్రీ వ్యాపారి క్యాన్ ఎర్న్ 40% మోర్ ఆఫ్ దేర్ ఇన్కమ్. రజకులు ఎవరైతే వాళ్ళకి ఆర్థికంగా చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సంపాదించే దానికంటే ఒక 50%, 60% ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్య సమస్యలు రావు, ఎందుకంటే బొగ్గు మండట్లేదు కదా, దానికి ఆరోగ్య సమస్యలు రావు. తర్వాత వాళ్ళు ఒకసారి బొగ్గుతోటి పనిచేసే ఇస్త్రీ పెట్టిన ఒకసారి రాజేస్తే అది 3-4 గంటల సేపు, 4-5 గంటల సేపు అది మండుతూనే ఉంటుంది. అంతసేపు వీళ్ళు ఇస్త్రీ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దాంతో వాళ్ళకి ఏంటంటే భోజనం చేయడానికి కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుదరదు ఒక్కోసారి. ఇది గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో గ్యాస్ స్టవ్ లాగా చేసుకుని ఎప్పుడంటే అప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇస్త్రీ చేసేయచ్చు, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఖర్చు కూడా వాళ్ళకి తక్కువ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హెల్త్ హ్యాజార్డ్స్ ఉండవు, ఆర్థికంగా కూడా చాలా బాగా వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. ఇవన్నీ లాభాలతో పాటు రోటరీ క్లబ్ వాళ్ళు ఏం చేసామంటే, దానికి అయ్యే ఖర్చులో దాదాపు 60%, 70% మేమే భరించి వాళ్ళ వైపు నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళ ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం జరిగింది. ఒక 50-60 మందికి వాళ్ళు ఇచ్చాం. ఇది ప్రారంభం మాత్రమే. ఒక్క హైదరాబాద్లోనే ఎంత తక్కువ అనుకున్నా 8,000 మంది ఇస్త్రీ వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇలా గ్యాస్కి చేంజ్ చేయగలిస్తే వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. దీంతోపాటు మేము ఏం కార్యక్రమం చేసినా ఒక పాయింట్ వి ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఒక బేస్ లైన్, ఒక అండర్లైన్ పాయింట్ ఏంటంటే అది పర్యావరణానికి మంచిదై ఉండాలి.